DJ Pawan Gaur.
జానకి జై బోలో హనుమానికి చేశాడు మా ఊరి దేవుడమ్మ చల్లంగా మమ్మేలు రాముడమ్మ మానవులందరి వారు పలికేరు శరమపు దిక్కల శాశ్వతమనుకొని చంద్రల మొదలయ్యేరు శాశ్వతమనుకొని చంద్రల మొదలయ్యేరు మా ఊరి మా ఊరి దేవుడమ్మ చల్లంగా మమ్మేలు రాముడమ్మ మా ఆడపడుచులు మా కల్లులు సీతమ్మలు మా ఆడపడుచులు మా కల్లులు సీతమ్మలు మగసిరి గణతంలంతా మా తండ్రులు రామయ్యలు రాముడే దేవుడే రామాయణమే మాము మా ఊరి దేవుడమ్మ చల్లంగా మమ్మేలు రాముడమ్మ
प्रचोदयात् उत्तरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఏ క్లాస్? 7th క్లాస్. ఏ క్లాస్? 4th క్లాస్. పేరు చెప్పండి. నా పేరు నాగసాయి. నా పేరు ధనసాయి. రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. ధనసాయి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. కొంపల్లి నివాసి. జై శ్రీరామ్. నా పేరు నాగసాయి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. కొంపల్లి నివాసి. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. నేను ఇక్కడ ఈరోజు చక్రాల పేర్లు హనుమంతుని చక్రం, మణిపూర చక్రం, స్వాదిష్టాన చక్రం, రామాయణం స్కిట్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి సప్పట్లతో స్వాగతం పలకదామా? राम लक्ष्मण जानकी। లంకను కాల్చి రాయమున
చేసినదంతా చేసినదంతా ప్రేమ కోసం వచ్చి వాయువేగములలోనే సైన్యము బడలికి వారధి కట్టెరా బాణవీరముల రామభద్రుడా రావణుతుల పడగొట్టిరా మునుమున చేరిని పులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష ఎందుకు పరీక్ష పరీక్ష శ్రీరాముని భార్య శీల పరీక్ష పరీక్ష దశరథని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక బాల పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష గట్టిగా చూపించారు. వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్ దయచేసి. రామనామస్మరణ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేతులు లేపి ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సైడ్ ఇస్తే డిస్కస్ ఎక్కడ మీరు తీసుకోండి.
శాంతం ఫలయేసు దురంతం కరుణావరుణాలయ చరణం నికరణం శరణం కరుణావరుణాలయ చరణం నికరణం శరణం యామోయమినం శరణం మత సువికర జిత జిత దానవ కలభ మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి గట్టిగా చెప్పట్టు కొట్టండి ప్లీజ్ పిల్లలకు. నెక్స్ట్ మన ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి కొంపల్లి బజరంగదళ్ టీం రెడీగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళతో పాటు మీరు కూడా చేయొచ్చు. ఒక్కసారి హనుమంతుని స్మరించుకుని ఆయన ఎల్లవెల్లలో ఉంటాడు, రామనామం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. సో మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి రాముని చేయకూడదాం. జయ బలో సియా సీతారామచంద్ర ప్రభు మహారాజ్ కి. बाल बुद्धि विद्या दे
శాంతి మంత్రం వచ్చా? శాంతి మంత్రం. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రార్థన. శివం శాశ్వతం బలిష్టం ప్రదిత్తాననం వానరానామదీశం గుణానాం నిదానం పుత్రం మనో వేగవంత నమామో వయం త్వాం దేవక్షణే మాతృభూమే నమస్తే అమేకాసి మాతా విదాత్రీ దరిద్రే సదా భారతం భారతం భవ్యవర్షం పునఃశాతకర్తుం సమర్థా భవామః స్వదేశం స్వధర్మం శపాతృం ప్రేక్ష బలం సాహసం ధైర్యమాచారశీలం విబోధేచ్ఛాత్మకృతే త్వం శాస్త్రం శుద్ధం బ్రహ్మచర్యం కళా కౌశలం చ అయీ వీరస్వామిన్ మనం ప్రేరితాస్మః తయా కర్మ కర్తుం స్వదేశాయ నిత్యం శక్తం బలం. ఓకే, వీళ్ళ గురువు గారిని ఒకసారి సాధారణంగా ఆహ్వానిద్దాం ప్లీజ్. సపోర్ట్తో సంతోష్ గారు, మనోజ్ కుమార్ కూడా ఉండే మీ టీం కూడా అందరు రమ్మనండి. అసలు భద్రంగాలు అంటే ఏంటి దాని అవగాహన సంక్లుప్తంగా దాని మాటల్లో తెలుసుకుందాం. భజంగల్ అంటే ఏంటంటే మనకు సాధారణంగా అందరికీ మన దేశం కోసం మన ధర్మం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో అంటే ధర్మ రక్షణ కోసం పుట్టిన ఒక సంఘటన పేరు భజంగల్. అయితే మనం ఇప్పుడు మన ధర్మం గురించి మనకి అవగాహన ఇవ్వడానికి మన తల్లిదండ్రులు క్షేత్రస్థాయి కుమారస్వామి అన్న గారు ప్లస్ విద్యార్థి విభాగ అధ్యక్షుడు విద్యార్థి ప్రముఖుడు శ్రీకాంత్ అన్న గారు రావాల్సిందిగా మనం చేసినాము. అదేవిధంగా దూలపల్లి నుంచి శేఖర్ గారు, सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु हर हूँ कलेश विकार। सागर
शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणियति चातुर राम काज करिबे को प्रभु चरित सुनबे कोरसिया प्रभु चरित सुनबे कोरसिया राम लखन सीता मन बसिया प्रांत संयोजक क्षेत्र संयोजक అందరికీ జై శ్రీరామ్. అయోధ్య వరకు వచ్చేవరాగా జై శ్రీరామ్ చెప్తాం. నేను జై శ్రీరామ్ అంటాను, మీరందరూ కూడా జై జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్. ఈరోజు జనవరి 22, 2025 ఇదే కరెక్ట్గా ఒక సంవత్సరం కిందకి వెళ్తే మనము అయోధ్యలో భవ్యమైన రామ మందిరం యొక్క నిర్మాణం జరిగి ఆ యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఏదైతే రాముని యొక్క భవ్య మందిరం మనం కట్టుకున్నామో దీని యొక్క చరిత్రని ఒక 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రాముని యొక్క పెద్ద కొడుకు అయినటువంటి కుశ మహారాజు అయోధ్యను పాలించినప్పుడు రాముని యొక్క మందిరాన్ని నిర్మించాడు. మందిర నిర్మాణం తర్వాత 1528 మీర్ బాకీ అనేవాడు, బాబిలి సేనాని మీర్ బాకీ అనేవాడు రామ మందిరం అయోధ్యని దండయాత్ర చేసి రాముని యొక్క మందిరం ఏదైతుందో పైనటువంటి మనం ఏదైతే గోపురాలు కడతామో ఆ గోపురాలని తీసేసి గుమ్మసులుగా తయారు చేసేది. నిరంతరం అప్పటి నుంచి కూడా నిరంతరం 77 యుద్ధాలు జరిగాయి. 77 యుద్ధాల్లో ప్రతి క్షణం కూడా ఒకసారి విదర్భీయులు జయిస్తే ఒకసారి హిందువులు జయించారు. కానీ ఎక్కడ కూడా రామ మందిరం యొక్క పునర్నిర్మాణం జరగలేదు. అదేవిధంగా కాశీ మీద దండయాత్ర చేశారు, అదేవిధంగా మథుర మీద దండయాత్ర చేశారు. ఎన్ని దండయాత్రలైనా మొదటిగా రాముడు మా అందరికి ఆదర్శం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మం యొక్క స్వరూపం. కాబట్టి రాముని యొక్క పనిని మొదటిగా ప్రారంభించాలనేసి 1964లో విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి రామ జన్మభూమి యొక్క పనిని విశ్వ హిందూ పరిషత్గా ప్రయత్నించింది. నిరంతరం యుద్ధం చేస్తూ 1991లో మొదటి కరసేవకి అందరినీ కూడా పిలుపునిచ్చారు. దేశం మొత్తం నుంచి కూడా లక్షలాది మంది కరసేవకులు ఈ దూలపల్లి నుంచి కూడా దగ్గర 200 మంది కరసేవకులు అయోధ్యకి వెళ్ళారు. అదేవిధంగా అయోధ్యకి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ యొక్క ప్రభుత్వం ఏదైతుందో ఈ అయోధ్య లోపలికి ఒక్క పిట్టను కూడా రానియరు అనేసి శబ్దం చేయడం జరిగింది. అక్టోబర్ 29, 30, నవంబర్ 1, 2 తేదీల్లో 1990లో కరసేవ ప్రారంభమైంది. కరసేవకు అనేక మంది వెళ్ళారు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ములాయం సింగ్ యొక్క ప్రభుత్వం ఒక్కసారిగా నిర్దాక్షిణ్యంగా వచ్చినటువంటి రామ భక్తుల మీదకి తుపాకులు కాల్చారు. ఏమన్నదంటే, అమ్మా ఈరోజు మీ కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కూడా రాముని గురించి అర్పితం అయిపోయారు కదా, మీకు బాధగా ఉందన్నాడు. అంటే ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాన్న అది హిందీలో ఉంటుంది కాబట్టి, నాన్న నా కడుపుకి రాముడు ఇద్దరినే కొడుకులు ఇచ్చాడు. ఒకవేళ 4 కొడుకులు ఇచ్చింటే ఈ 4 కూడా నేను రాముని యొక్క పూజ గురించి రాముని గురించి అర్పణం చేసేవాలని చెప్పింది. ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులు ఈ విధంగా రాముని యొక్క జన్మభూమి గురించి తీసుకెళ్ళారు. అదేవిధంగా బాలరాముని తెచ్చుకున్నాం. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఈ యొక్క ఉత్సవాన్ని వార్షికోత్సవంగా ఈరోజు చేస్తున్నారు. మళ్ళొక్కసారి అందరం కూడా అయోధ్యకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడా రాముని యొక్క దారిలో వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తాయి. లాస్ట్ ఒక చిన్న విషయం చెప్పుకో చేస్తాం. చిన్న కష్టం వస్తే అందరం కూడా తలదింటాం. ఒక్కసారి వినండి, బాల్యంలో ఉన్నటువంటి 14 ఏళ్ళు ఉన్న రాముడిని తీసుకెళ్ళిన విశ్వామిత్రుడు తీసుకెళ్లి తాటకిని చంపించింది. అప్పుడే శబ్దం చేసిందట, హీన కరి మహిదరిది, ఈ భూమి ఎవరిని కూడా రాక్షసులు ఉండని అనేసి. అక్కడి నుంచి ప్రారంభమైన రాముడి యొక్క వనవాసం ఏదైతుందో వచ్చిన తర్వాత రాముడు 2వ రోజుకే పాపం రాత్రి రాజైతే అయినాడు, పొద్దున కాగానే నువ్వు వనాలకు వెళ్ళినాడు. అంతకంటే కష్టమైతే మనకు రాదు. సరే వనాలకి ప్రశాంతంగా వెళ్ళిపోతే మన
అందరం బయటకు వస్తామా? ఆ ధర్మం మీద నిలబడడానికి ఈరోజు బజరంగల్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ స్వాగతం పలుకుతుంది. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. మన ధర్మాన్ని ఎవరు రక్షించండి. సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్యం. ఎవ్వరు కూడా దుఃఖంగా ఉండదు. అందరికి మంచి వినిపించాలి, అందరు మంచిగా ఉండాలి, ఎవ్వరు కూడా దుఃఖంగా ఉండదు అని కోరుకుని మన హిందూ ధర్మం ఏదైతుందో దీన్ని అభివృద్ధి చేయడానికి మనందరం కూడా ప్రతి కష్టంలో తర్వాత ప్రతి సుఖంలో కూడా కలిసి ఉంటామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ ఉజ్వల్ స్కూల్ వాళ్ళతో హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ రండి మేడం. बल बुद्धि विद्या देहु
ఇక్కడ దూలపల్లిలో అలాగే కొంపల్లిలో మిగతా చోట్ల మనకు సామూహిక సాప్తాహిక మిలన్ అని చెప్పేసి అందులో బాల సంస్కార కేంద్రం అలాగే మన పరిషత్లో 3 విభాగాలు ఉంటాయమ్మా. యూత్కి వచ్చేసి బజరంగల్ అంటాము, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళని బజరంగల్లో సభ్యులుగా ఉంటారు. అలాగే 35 ఆపై ఉన్న వాళ్ళని విశ్వ హిందూ పరిషత్లోకి తీసుకుంటాం. అలాగే మహిళా మనులను చూసుకున్నట్టయితే ఈ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళని దుర్గా వాహిని అంటాము. వాళ్ళకు ఇందులో సెల్ఫ్ డిఫెన్స్ అలాంటి ప్రోగ్రామ్స్ అలాగే మన సంస్కృతి యొక్క గొప్పదనము సాంప్రదాయాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే 35 పైబడిన వారు మాతృ మండలి అంటాము. వీళ్ళు ప్రతి వారము లేదా ప్రతి నెలలో ఒకసారి సామూహికంగా మన లలిత సహస్రనామ పారాయణం కానివ్వండి, విష్ణు సహస్ర పారాయణం కానివ్వండి, అలాగే మన దేశానికి సంబంధించినటువంటి కొన్ని వీరనారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ తొందరలో ఆలయ కమిటీకి వినవించడం ఏంటంటే తొందరలో ఒక మహిళా కమిటీతో కూడా మన ఈ విష్ణు సహస్రనామం అలాగే లలిత సహస్రనామ పారాయణ ఒక కమిటీ వేయాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉందో 18 నుంచి 35 దుర్గా వాహినిలో చేరాలని చెప్పేసి బజరంగం తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా అందరూ కూడా గట్టిగా జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ చెప్తామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి గంటుడు ఎక్కినాడు పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి గంటుడు ఎక్కినాడు పల్లకి పనుదల బాలుడు పంపావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి వాసుడు ఏకాంతవాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి భక్తులకు వచ్చే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి Prabhavam
తల్లికి చాంగు బళ తన చక్కిర మోవికి చాంగు బళ కట్టని తల్లికి చాంగు బళ
అచ్యుతుడే అసురాత కూడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదానిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదానిదే అచ్యుత అచ్యుత శరణమో మనసా అచ్యుత అచ్యుత శరణమో మనసా భావములోన బాహ్యమునందు గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును చెప్పట్లమ్మా వినాయక
దండాలు అమ్మూరు కల్లో శతకోటి దండాలు మాయమ్మ కల్లో भगवती देशिति कंठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते अनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विलासनिवासरते शिखरि शिरोमणि तुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभञ्जनि कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते మాకు వివిధ రకాలుగా సహకరించినటువంటి సహకారం చేసినటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన బజరంగ దళ్ దూలపల్లి. రకాలుగా సహకారం చేసినటువంటి శ్రీ వాణి స్కూల్ యాజమాన్యానికి పిల్లలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ హనుమాన్ తో పర్ఫార్మెన్స్ తో మన అందరినీ మంత్రముగ్ధులు చేసినటువంటి బజరంగ దళ్ బజరంగ దళ్ దూలపల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు దేవస్థానం కమిటీ తరపున అందరికీ కూడా చంద్రుడి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకుంటాం. అలాగే పిల్లల చేత ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మా అందరికీ తిలకించడానికి అవకాశం
బర్మ ప్రవీణ్ గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత దుర్గం ప్రేమ్ కుమార్ గౌడ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మురళి. తర్వాత చింతల అరుణ్ యాదవ్, దొడ్ల మురళి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అరుణ్. తర్వాత గడ్డం సాయి గారు రావాలి. గడ్డం సాయి గారిని కుమార్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సురుకొంటి నరేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. జితేందర్ కమిటీ తరఫున జితేందర్ సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జోగుల నరసింహ యాదవ్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో రూపకంగా ఫోటోల రూపకంగా ధన్యవాదాలు. తర్వాత పూజారి మహేష్ గారు. తర్వాత చైర్మన్ నవీన్ గారిని సత్కరించవలసిందిగా జితేందర్ గారిని కోరుచు. చైర్మన్ నవీన్. నెక్స్ట్ దొడ్ల శ్రీహరి గారు. అదేవిధంగా నెక్స్ట్ బోగారం భాన్చందర్. అడ్డం ఉండాలి ఒక్క మస్కూర్ రవీందర్. సురేష్ ఎక్కడ ఉంది? ఒక్కసారి చూడండి సార్, నిల్చోండి. ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడాలి. ఇగో వన్ మోర్ ఒక్క నిమిషం అండి. ఓకే రెడీ, స్మైల్. ఓకే, ఇచ్చుడండి. రామాలయం కండువా లాంచ్ బజరంగ్ దళ్ టీం. రామాలయం కండువా లాంచ్ బజరంగ్ దళ్ టీం.